గట్టిగా కరతాళ ధ్వనులతో పథ సంచలనంలో పాల్గొన్న విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల పోరాటాలు త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వతంత్ర భారతావని లౌకిక ప్రజాస్వామ్య సార్వభౌమ గణతంత్ర దేశంగా 1950 జనవరి 26వ తేదీన అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాదిలో సుమారు 2.76 లక్షల మంది రైతులకు 382 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 8.46 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చాము. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పథకం ద్వారా జిల్లాలో 282 మంది రైతులు 353 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయగా వారికి 78 లక్షల రూపాయల సబ్సిడీ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ పథకం కింద 2025-26 వార్షిక ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 18,000 హెక్టార్ల లక్ష్యానికి గాను సుమారు 15,240 హెక్టార్లలో 11,685 మంది రైతులకు సూక్ష్మ సేద్య పరికరం అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం. జిల్లాలో 24 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,105 మంది రైతుల నుంచి 25,574 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సంవర్ధక శాఖ ద్వారా పశు సంపద అభివృద్ధికి, వాటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రాయలసీమ జిల్లాలోనే మొదటిసారి మన జిల్లాలో అనంత పాలదార కింద జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీ నిర్వహించి పాడి రైతులను ప్రోత్సహించాం. బీసీ మైనార్టీ సంక్షేమం, జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో డిఎంఎఫ్ మరియు ఇతర నిధుల ఈ పథ సంచలనంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ 3,357 రకాల వ్యాధులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించడం జరుగుతోంది. ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 132,727 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు, ప్రభుత్వం 242.46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయించడం జరిగింది. 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, చంద్రన్న సంచార చికిత్స, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం వాహనం, చైల్డ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, వీటన్నింటినీ ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముందుకు నడుస్తున్నారు. కొంచెం త్వరితంగా వాహనాలను ముందుకు నడిపించాలని సిబ్బందిని కోరుతున్నాం. కొంచెం పోలీస్ శాఖ వారు చొరవ తీసుకుని ఆ వాహనాలను కొంచెం ముందుగా త్వరితంగా నడిపించాలని కోరిక. తర్వాత అనంతపురం నగరపాలక సంస్థ వారి శకటం కమిషనర్ గారు బాలస్వామి గారి నాయకత్వంలో శకటాలు ముందుకు వస్తున్నాయి. వేదిక ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అలాగే హెల్త్ సర్వీస్ మొబైల్ మెడికల్ క్లినిక్, 108, 104 అంబులెన్సులతో వైద్య ఆరోగ్య శాఖ వారి శకటాల ప్రదర్శన పూర్తి కావస్తోంది. కొంచెం త్వరగా
అనంతపురం నగరపాలక సంస్థ వారి శకటం సంస్థ పనిచేస్తున్నది. డిజిటల్ ఆంధ్రాలో భాగంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి ఈ ఆఫీస్ లాగిన్ క్రియేట్ చేసి నేటి వరకు 92,338 ఈ ఆఫీస్ ఫైల్స్ ని క్లియర్ చేసి ప్రతి ఒక్క దస్త్రాన్ని కార్యాలయం ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ డిజిటల్ ఆంధ్రాలో ఏఎంసీ భాగస్వామి